తన తల్లి స్వర్గీయ సుబ్బలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కుమార్తె పసుపుల పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంకినపల్లి విజయమ్మ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పసుపుల సర్పంచ్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, పసుపుల పంచాయతీ కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ జి సురేంద్ర, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు ఓర్వకల్లు మండల విద్యాశాఖ అధికారి జి ఓంకార్ యాదవ్ పాల్గొని గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని విజయమ్మ మాట్లాడుతూ తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడి బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో ఉన్న భరతమాతను విముక్తి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి ప్రదాత అని విద్యార్థులకు మహాత్ముని ప్రతిక్షణం గుర్తుంచుకునేలా, వారి అడుగుజాడల్లో అడుగులు పడేలా విద్యార్థులు స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అనతి కాలంలోనే పాఠశాలను సుందరవనంగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయుని విజయమ్మ సేవలు కొనియాడారు. ఓర్వకల్ ఎంఈఓ ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ తన హయాంలోనే 2010 జూన్ నెలలో పసుపుల పాఠశాల అప్గ్రేడ్ అయినట్లు తెలిపారు. అప్పటి నుండి పసుపుల పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు విద్యాధికురాలు, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రధానోపాధ్యాయుని విజయమ్మ నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయమ్మ కుమారులు మైత్రేయ రెడ్డి, విశిష్టారెడ్డి, కోడలు భువనతో పాటు పడిదంపాడు మిలిటరీ కాలనీ, పసుపుల గ్రామ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పసుపుల పాఠశాల తరపున అతిథులకు దృశ్యాలువాతో సన్మానం చేశారు. పాఠశాల యందు అసెంబ్లీ ఊరి ప్రజల సహాయ సహకారాలతోనూ, ఇక్కడ పనిచేసి రిటైర్ అయిన సుజాత మేడం గారి సహాయ సహకారాలతోనూ, పేరెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్తోనూ, అలాగే ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్తోనూ ఈ అసెంబ్లీ ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. పడిదంపాడి హెచ్ఎం మేడం గారు కూడా స్వాగతం సుస్వాగతం. సారీ మేడం చెప్పలేదు. అలాగే మనకు గూడూరు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్న వరలక్ష్మి మేడం గారికి స్వాగతం సుస్వాగతము. సురేంద్ర సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతము. మిగతా స్టాఫ్కి అందరికీ, తర్వాత జర్నలిస్టులకు, వనమన సార్ గారికి, మా పాఠశాల పాత ఉపాధ్యాయ బృందానికి, మా ఇద్దరు అబ్బాయిలు కోడలు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా స్వాగతం సుస్వాగతం. కూర్చోవలసిందిగా కోరుతున్నాను వాళ్ళని కూడా. సంజీవ లోపలికి రమ్మా. మేము పిలవకపోయినా కూడా జర్నలిస్టులు వచ్చారు, వాళ్ళకి కూడా మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ, మా ఉపాధ్యాయ బృందానికి, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి కృషి చేసిన మా చిన్నారులకి ఈరోజు హాలిడే అయినా కూడా మేము వస్తామని తాను ప్రాంగణాన్ని నిర్మించడం జరిగింది. ఈ మధ్యలోనే అమ్మగారు చనిపోవడం జరిగింది. అమ్మ జ్ఞాపకార్థం అని చెప్పేసి మన దేశానికి స్వతంత్రం తీసుకుని రావడంలో అహర్నిశలు కృషి చేసి, తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా దేశం కోసం కృషి చేసి అందరి చేత జాతిపిత అనిపించుకుంటున్న మహాత్మా గాంధీ గారి కూడా విగ్రహం పెట్టించడం జరిగింది.